సార్ మీరు ఫస్ట్ పోస్టింగ్ అనంతపూర్. అనంతపూర్ వచ్చేసరికి మీరు వెళ్ళే టైంకి మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చిందండి? ఇప్పుడు మీరు అనంతపూర్ వెళ్ళేసరికి అక్కడ అనంతపూర్ టౌన్ బాగా డిస్టర్బెన్స్ ఉంది. మీకు అప్పుడు అంజనా సిన్హా గారు అనుకుంటా ఎస్పీ గారు. కొద్ది రోజులు మోహన్ రావు గారు, విఆర్కే మోహన్ రావు గారు అని వారు ఆ. ఎస్పీగా ఉన్నారు. ఒక 1 year తర్వాత హ్మ్. తర్వాత మేడం వచ్చారు, అంజనా సిన్హా మేడం గారు నాకు ఎస్పీగా ఉన్నారు. దాదాపు అక్కడ నేను 4 4 సంవత్సరాలు సంవత్సరాలు పనిచేశాను అనంతపూర్లో. 3 years 10 months పనిచేశాను. అప్పుడు అనంతపూర్ చాలా డిస్టర్బ్డ్ డిస్ట్రిక్ట్. ఎందుకంటే ఫ్యాక్షన్స్ చాలా తీవ్రంగా ఉండేవి. ప్రతి విలేజ్లో చెట్లు నరుక్కోవడాలు, మర్డర్లు చేసుకోవడాలు, అటువంటి పనులు చాలా ఎక్కువగా ఉండేవి. దాంతోపాటు అక్కడ అన్ని దేశంలో మన రాష్ట్రంలో ఉండే మావోయిస్ట్ గ్రూప్స్ కానీ, నక్సలైట్ గ్రూప్స్, స్ప్లింటర్ గ్రూప్స్ అన్నీ కూడా అక్కడ పనిచేస్తూ ఉండేవి. అప్పుడు పీపుల్స్ వార్ గ్రూప్ అని మెయిన్ ఇప్పుడు మావోయిస్ట్ గ్రూప్ ఉండేవాళ్ళు, విముక్తి పదం అని చెప్పేసి, సిపిఎంఎల్ రెడ్ స్టార్ లిబరేషన్ అని, చిన్న సుదర్శన్ గ్రూప్ అని, అట్లా రకరకాల గ్రూప్స్ వాళ్ళు విడిపోయి పనిచేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏమంటే ప్రధానంగా ఎక్స్టార్షన్స్ చేయడం, బెదిరించడం, వ్యాపారస్తులు బెదిరించి డబ్బులు లాగడం. తర్వాత ఎవరైతే రైవల్స్ ఉంటారో కొంతమంది వీళ్ళని ఉపయోగించి వాళ్ళ రైవల్స్ని ఎలిమినేట్ చేయడం. ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది, అదే కాన్పూర్ జిల్లా ఏంటంటే అప్పుడు చాలా కరువు ప్రాంతం అండి, వాటర్ది ఏం ఉండేది కాదు. సో చాలామంది యూత్ ఈ పనుల్లో ఎక్కువగా ఈ మర్డర్స్ చేసుకుంటూ, రైటింగ్స్ చేసుకుంటూ, ఈ నక్సలైట్ స్ప్లింటర్ గ్రూప్స్తో తిరుగుతూ చాలా ఎక్కువగా వైలెన్స్ ఉండేది. క్రైము అప్పట్లో మర్డర్స్లో హైయెస్ట్ ఉండేది అనంతపూర్ డిస్ట్రిక్ట్. సో ఆ పరిస్థితుల్లో అక్కడికి నేను ఆ టైంలో నన్ను పోస్ట్ చేశారు. బట్ అయితే ఒక ప్రణాళికబద్ధంగా పనిచేయడం, అంటే సిస్టమేటిక్గా టఫ్గా ఉండడం. మెయిన్ ఏంటంటే అక్కడ ఇంపార్షియల్గా పనిచేయడం అనేది చాలా ముఖ్యం ఈ ఫ్యాక్షన్ ఏరియాస్లో. తర్వాత మావోయిస్ట్ ఈ స్ప్లింటర్ గ్రూప్స్ మీద ఇన్ఫర్మేషన్ పెట్టి ఎప్పటికప్పుడు వాళ్ళని పట్టుకోవడము, అరెస్ట్ చేయడము, రిమాండ్ చేసేయడము. అంటే ప్రజలకి స్పాంటేనియస్గా రెస్పాండ్, ఎక్స్ట్రాక్షన్ కాల్స్ వచ్చాయంటే సీరియస్గా తీసుకొని వాటిని ఫాలోఅప్ చేసి పట్టుకోవడము, ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ రిజల్ట్స్ మనకు వచ్చాయి. అంతేకాకుండా అప్పుడున్న ఎస్పీస్ డైరెక్షన్ కరెక్ట్గా ఇవ్వడము, గవర్నమెంట్ కూడా టఫ్గా ఈ ఫ్యాక్షన్ అనేది ఉండకూడదు డిస్ట్రిక్ట్లో అనే క్లియర్ కట్ డైరెక్షన్ అప్రోచ్ తోటి అవన్నీ మనం స్లోగా డిస్మాంటిల్ చేయడం జరిగింది. సార్ అక్కడ 3 రకాల క్రైమ్స్ అండి మీకు. ఒకటి రౌడిజం, 2 ఫ్యాక్షన్, 3 స్ప్లిట్ గ్రూప్స్. ఇవి కాకుండా దొంగతనాలు ఇవన్నీ వేరే వేరేవి. అంటే అన్నిటికీ ఒకటే మీ అమ్మో పనికిరాదు కదా, మీరు ఎలా దాన్ని సపరేట్ చేసుకోలేరు? అంటే ఇప్పుడు అక్కడ మెయిన్ వచ్చేసి మనం క్రిమినల్స్ని ఐడెంటిఫై చేయడం అండి. మెయిన్ ఏంటంటే ఇటువంటి డిస్ట్రిక్ట్స్లో గుంపుగా వస్తుంటారు, ఐడెంటిఫై అఫెన్స్ చేస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. వాళ్ళ మీద సరైన సెక్షన్స్ అప్లై చేయకపోవడం, ఐడెంటిఫై చేసి రిమాండ్ చేయకపోవడం, రిపీట్ అఫెన్స్ని ఐడెంటిఫై చేయకపోవడము, ఇటువంటివన్నీ మనము ఒక పద్ధతి ప్రకారం చేయాలి. లేకపోతే మనం ఎప్పుడైతే ఇంపార్షియల్ లేకుండా కొంతమంది ముద్దాయిల్ని అసలుని వదిలేసి కేసుల్లో వదిలేసేయడం ఆ పనులు చేస్తుంటామో రియల్ అఫెండర్స్ ఎప్పుడు కూడా తప్పించుకోవడానికి అవకాశం ఉంది. సో ఇది కరెక్ట్ అప్రోచ్. కేసు జరిగినప్పుడు అందరినీ కరెక్ట్గా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడము, విలేజ్ విజిట్ చేయడము, కార్డనల్ సెర్చ్లు చేయడము, ఈ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ కూడా ఎక్కువ అప్పుడు ఈ బాంబ్స్ వాడడము అది ఎక్కువగా ఉండేది. సో ఇవన్నీ అనెర్త్ చేయడము, సీకిల్స్ తీసుకొని నరుక్కోవడము, ఇవన్నీ ఎక్కువగా ఉండేది. స్ట్రిక్ట్ యాక్షన్ వీటన్ని మీద పెట్టడం వల్లనే ఇవన్నీ మనం కంట్రోల్ చేయగలిగామండి. ఓకే, సాధారణంగా ఫ్యాక్షనిస్టులకి కౌన్సిలింగ్తోనే కంట్రోల్ చేస్తారని చాలామంది ఆఫీసర్లు నమ్ముతారు. మరి మీరు కూడా కౌన్సిలింగ్ ఇప్పుడు కంపల్సరీగా కౌన్సిలింగ్ అవసరం కదా, వాళ్ళకి కౌన్సిలింగ్ అయితే కంపల్సరీగా చేయాలి. ఆ కాలంలో ఉన్న నేరస్తులకి పోలీస్ కొంచెం స్ట్రాంగ్ ఆర్మ్ టాక్టిక్స్ కంపల్సరీగా ఉపయోగించాల్సిన పరిస్థితి. అందువల్లనే అవన్నీ అప్పుడు అదుపులోకి వచ్చాయి స్లోగా. సార్ అనంతపూర్లో 2 వర్గాలు, పరిటల రవి, సూరి, మరోవైపు జేసీ దివాకర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా మీకు టౌన్లో వచ్చి టెస్ట్ వేసుకుని కూడా అప్పట్లో ఇష్యూ చేసేవారు. వీళ్ళందరూ ఎప్పుడైనా ఎదురుపడ్డారు మీతో డైరెక్ట్గా? అంటే ఒక్కసారి ఇష్యూ జరిగిందండి. అది అక్కడ ఒకసారి మన పరిటాల రవి గారు, తర్వాత అప్పుడు వరదాపురం సూరి గారు, వీరందరూ ఒకే వర్గంలో ఉండేవారు. అప్పట్లో వాళ్ళంతా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. లేటర్ కొద్దిగా డిఫరెన్స్ వచ్చాయి వాళ్ళకి, ఒకరికి వచ్చేసిన తర్వాత ఒకసారి ఈ పరిటాల రవి గారు ఈ కొంతమంది వేరే ఈ వరదాపురం సూరికి సంబంధించిన వర్గీయులందరూ వారి టెండర్స్లో వాటిలో అబ్స్ట్రక్ట్ చేస్తున్నారని ఒక్కసారి వారి ఇంటి దగ్గరికి వెళ్ళి గొడవ చేసి అంత ఇష్యూ అయింది, చాలా పెద్ద ఇష్యూ అయింది ఆ రోజు. వరదాపురం సూరి వర్గీయులకి మన పరిటాల వర్గీయులకి చాలా పెద్ద ఇష్యూ జరిగింది. అప్పుడు టౌన్లోనే అనుకుంటాం. అప్పుడు నేను ఎస్డిపోగా ఉన్నాను. వెంటనే అక్కడ వెంటనే వెళ్ళి ఆఫీసెస్ అంతా వెళ్ళి ఒక వ్యక్తిని తీసుకెళ్లారని కంప్లైంట్స్ వచ్చాయి. ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళని కిడ్నాప్ చేసిన ఆరోపణలు వచ్చాయి. స్విఫ్ట్గా యాక్షన్ తీసుకొని వాళ్ళందరినీ రిలీజ్ చేయించి
లా అండ్ ఆర్డర్ అంతా మెయింటైన్ చేయడం జరిగింది. ఉమ్, అయితే తాడిపత్రి నుంచి ఈ వాళ్ళెవరు ఇక్కడికి వచ్చేసి అఫెన్స్లు అవి చేసేవాళ్ళు కాదు. బట్ మెయిన్ ఏంటంటే ఆ ఫ్యాక్షనిస్టులు అందరూ వచ్చేసి అనంతపూర్లో లాడ్జ్లో వచ్చి ఉండడము, అవును. ఈ కలెక్టరేట్కి కానీ జెడ్పీ ఆఫీస్కి కానీ పనుల మీద రావడము అవన్నీ చేస్తూ ఉంటారు. ఉమ్, అప్పుడు వాళ్ళ రైవల్స్ వచ్చేసి అనంతపూర్లో మనకు తెలియదు కదండి, వాడు అవును. ఆ ఫ్యాక్షనిస్ట్ వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకొని లేకపోతే ఏదో పని మీద వస్తాడు, ఇక్కడ అనంతపురం టౌన్కి వచ్చాను కదా అని రిలాక్స్గా ఉంటాడు. వాళ్ళ రైవల్స్ వచ్చేసి ఒకసారి బాంబ్స్ అటాక్ చేయడము అవన్నీ జరిగింది. అనంతపూర్లో నాకు బాగా గుర్తుంది. ఇప్పుడు మన తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారి బ్రదరు సూర్యప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. వారు ఒకసారి అనంతపురం టౌన్లో వచ్చారు. నేను చేరిన కొత్తల్లో వారు ఆ థియేటర్ దగ్గర కారులో వస్తుంటే వారి రైవల్స్ వారి మీదకి బాంబు విసిరారు. ఉమ్, బాంబు విసిరి అటాక్ చేయడానికి ట్రై చేశారు సూర్యప్రతాప్ రెడ్డి. వారు అప్పుడు ధర్మవరం ఎమ్మెల్యేకి ఇంకా కంటెస్ట్ చేయలేదు 99 ఆ ప్రాంతంలో. ఉమ్, ఆ రోజు కూడా చాలా పెద్ద సెన్సేషన్ అయింది. బాంబ్స్ వారి మీద విసిరారు, వారు వెళ్ళి అక్కడ థియేటర్లో దాక్కోవడం జరిగింది. అలా అప్పుడు మళ్ళీ అంటే తాడిపత్రి నుంచి కూడా చాలామంది వచ్చేసారు, వాళ్ళ ఫాలోయర్స్ అందరూ టౌన్కి వచ్చేసారు, మా నాయకుడి మీద అటాక్ జరిగిందని చెప్పేసి. సో అప్పుడు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడము, తర్వాత సిచ్యువేషన్లో మళ్ళీ కేసెస్ ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని త్వరగా పట్టుకుని రిమైండ్ చేయడము, ఇవన్నీ అప్పుడంతా పెద్ద ఛాలెంజే. ఈ ఫ్యాక్షనిస్టులు అందరూ అనంతపురం కేంద్రంగా ఈ రాజకీయాలు అనేది, ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు అనేవి జరిగేవి. అచ్చా. కానీ అనంతపూర్లో మీరు డిఎస్పీ పనిచేస్తున్న టైంలో ఒక ఇద్దరు శ్రీనివాసులు ఉండేవారట మీకు. ఆ ఇద్దరితో ఎక్కువగా కోటింగ్ చేయించేవారు అనేది పేరుంది. అవునండి, వాళ్ళిద్దరు ఏ శ్రీనివాస్, బి శ్రీనివాస్ అని ఇద్దరు ఉండేవాళ్ళు. ఆ, వాళ్ళు ఒకరు 1 టౌన్ ఎస్ఐగా, ఒకరు 2 టౌన్ ఎస్ఐగా ఉండేవారు. ఆ, నాకు ఆల్మోస్ట్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మాదిరి పనిచేసేవాళ్ళు వాళ్ళిద్దరు. ఏ కేసు వచ్చినా చాలా సెన్సేషనల్ కేసెస్, అప్పుడు చెప్పాను కదా ఇటువంటి ఇంపార్టెంట్ కేసెస్లో. ఉమ్, ఇప్పుడు సూర్యప్రతాప్ రెడ్డి గారి మీద అటాక్ జరిగింది, అది ఇంకొక హైర్డ్ అసాసిన్స్ వచ్చి సెన్సేషనల్ అటాక్స్, మర్డర్స్ అది చేసేవాళ్ళు. ఇటువంటి మిస్టరీ కేసులు ఏదొచ్చినా కూడా వాళ్ళని వాడేసి ఆ టీం మాదిరి పెట్టేసి, స్పెషల్ టీం మాదిరి పెట్టేసి వెంటనే రంగంలో దిగడము. మంచి నెట్వర్క్, ఇన్ఫర్మేషన్ నెట్వర్క్, వాళ్ళు చాలా జిల్లాలు చాలా సంవత్సరాల నుంచి అక్కడ పనిచేయడం వల్ల ఉమ్, మంచి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్, వాళ్ళ దగ్గర కొంతమంది చురుకైన కానిస్టేబుల్స్ ఉండడం, ఉమ్. దానివల్ల త్వరగా ముద్దాయిల్ని పట్టుకోవడం, ఇష్యూస్ని త్వరగా వేగంగా స్పందించి క్లోజ్ చేసేవాళ్ళం. సో వాళ్ళిద్దరి చాలా హెల్ప్ ఉండేవాళ్ళండి నాకు. కానీ ఎక్కువగా మీరు నైట్ టైంలో మారువేషంలో అంటే సివిల్ డ్రెస్సుల్లో క్లాక్ టవరు, సప్తగిరి సర్కిల్ ఈ ప్రాంతంలో ఎక్కువగా తిరిగేవారు డిఎస్పీ గారు అంటారు. అంటే ఏం లేదు, నైట్ ఇప్పుడు అనంతపురం టౌన్ అప్పుడు నాకు ఎస్పీ గారు చెప్పేవారు, మా ఎస్పీ గారు, ఈ అనంతపురం టౌన్లో మాత్రము ఇన్సిడెంట్స్ కాకూడదు, ఎందుకంటే ఎక్కడో జిల్లాలో మారుమూల ప్రాంతంలో ఏదైనా మర్డర్ జరిగినా ఏదైనా జరిగినా కూడా ఉమ్, ప్రజలేం పెద్ద పట్టించుకోవాల్సిన చాలా దూరం జరిగిందిలే అంటారు. కానీ నగరం నడిబొడ్డున వచ్చేసి ఇట నరుక్కొని బాంబులు వేసుకొని చంపుకుంటుంటే లా అండ్ ఆర్డర్ ఏముంది, అసలు ఫెయిత్ పోతుంది, ప్రజలెవరికి ఫెయిత్ ఉండదు మన మీద. ఉమ్, కాబట్టి అనంతపురం టౌన్లో మీరు మర్డర్స్ ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఫ్యాక్షన్ మర్డర్స్ ప్రివెంట్ చేయాలని గట్టిగా నాకు చెప్తుండేవాళ్ళు ఎస్పీలు. ఉమ్, అందుకని నేను ఎక్కువ నైట్స్ కానీ ఎక్కువ టౌన్లో నేను పెట్రోలింగ్ చేస్తాను, ఇంటెన్సివ్గా పెట్రోలింగ్. ఉమ్, తర్వాత ఈ కోఆర్డినేషన్, ఎవరన్నా ఫ్యాక్షనిస్టులు ఎవరన్నా కోర్ట్ ట్రయల్కి వస్తున్నప్పుడు, అనంతపూర్లో అక్కడే కోర్ట్ కదా వస్తుంది. అటెండ్ వస్తున్నప్పుడు, ఉమ్, తర్వాత వాళ్ళు ఏదైనా మూవ్మెంట్స్కి వస్తున్నప్పుడు ఇంపార్టెంట్ అప్పుడు ఇది టెండర్స్ కూడా జరిగేవి, లిక్కర్ టెండర్స్ కూడా జరిగేవి ఇక్కడ. ఉమ్, అప్పుడు అంతా ఇక్కడంతా ఫ్యాక్షనిస్టులు అంతా వచ్చేవాళ్ళు. సో అటువంటి ఈవెంట్స్ జరిగినప్పుడు, ఇంకేదైనా టెండర్స్ వర్క్స్ గురించి టెండర్స్ జరిగినప్పుడు, ఉమ్. ఎక్కువ గ్యాదరింగ్స్ ఈ ఉంటున్నప్పుడు ఎక్కువ ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకొని ఇన్సిడెంట్స్ కాకుండా చేసి అనంతపురం టౌన్లో దాదాపు అటువంటి ఇన్సిడెంట్ కాకుండా ప్రివెంట్ చేయడం జరిగిందండి. సార్ మీరు దాదాపు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అనుకోండి, మీకు అంజనా సిన్హా గారు, కేఎం మోహన్ రావు గారు, ఇంకెవరండి? ఇద్దరు ఎస్పీలు, మాకు ఇద్దరు ఎస్పీలు. ఇద్దరిలో ఎవరిది ఎక్కువ మంచి వర్క్ ఉండేదండి? అంటే మోహన్ రావు గారు 1 ఇయర్ పనిచేసి వెళ్ళిపోయారు. ఎక్కువ మేడమే, అంజనా సిన్హా మేడం గారితో. ఆవిడ యాక్షన్ ఎలాగ ఉండేదండి? ఆవిడ మేడం చాలా ఫాస్ట్, అక్కడ ఆమె మేడం ధర్మవరం ఏఎస్పీగా పనిచేశారు ఆమె బిఫోర్, చాలా రోజుల క్రితము. కాబట్టి వారికి అవగాహన, అప్పుడు ఆమె పనిచేసినప్పుడు ధర్మవరం చాలా ఇంకా ట్రబుల్సమ్గా ఉండేది డిస్ట్రిక్ట్, అప్పుడు ఇంకా ట్రబుల్సమ్గా ఉండేది డిస్ట్రిక్ట్. ఉమ్, సో వారికి అనంతపురం డిస్ట్రిక్ట్ మీద చాలా బాగా అవగాహన ఉండేది. ఉమ్, ఆమె మేడము చాలా స్ట్రాంగ్గా వెళ్ళాలి, ఈ మెథడ్స్ ఈ అనంతపురం జిల్లాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అదుపు చేయాలి అంటే స్ట్రాంగ్ పోలీసింగ్ రిక్వైర్డ్ అని చాలా స్ట్రాంగ్గా ఆమె బిలీవ్ చేసేవాళ్ళు. ఉమ్. అదే పద్ధతిలోనే మమ్మల్ని డ్రైవ్ చేసేవాళ్ళు. అచ్చా. అందువల్ల కూడా రిజల్ట్స్ చాలా వచ్చాయి. ఫాస్ట్గా వచ్చాయి అన్నమాట. సార్ మీ టైంలో ఒక ఎన్కౌంటర్ కూడా జరిగినట్లుంది కదా, డొక్కాయిట్ ఏదో?
అంటే వీళ్ళండి ఈ గ్యాంగ్ రేపిస్టులు కొంతమంది ఏదో చెప్పాను కదా అక్కడ యూత్ అంతా రిపీటెడ్గా ఈ వేరే పని లేక ఈ క్రైమ్కి అడిక్ట్ అయిపోయేసి జైలుకి పోవడము, అమ్మాయిల్ని అదే గ్యాంగ్ రేపులు చేయడము, తర్వాత దోచుకోవడము, ఇటువంటి పనులు చేస్తూ ఉంటే అనుకోకుండా జరిగే దానిలలో కొంతమంది ఎన్కౌంటర్స్ కూడా కావడం జరిగింది. ఎస్పెషల్లీ మీరు అనంతపురం జిల్లాలో ఇప్పుడు తగ్గిపోయింది కానీ గత చరిత్ర మీరు పరిశీలిస్తే అక్కడ చాలా మంది కిరాయింతకులు ఉంటారండి. అవును. ఎందుకంటే మీరు చూడండి అప్పుడు హైదరాబాద్‌లో కూడా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే అనంతపూర్ నుంచి వచ్చారు, వచ్చి వెపన్స్ తీసుకొని వచ్చి చంపిపోయారు అని. వాళ్ళు ఏంటి సార్ ₹100 కూడా మర్డర్ చేసేవాళ్ళు? అంటే ఈ పరిస్థితుల వల్ల అక్కడ డ్రాట్ ఎస్పెషల్లీ కదిరి హ్మ్. కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అక్కడ. ఈ నార్పల కొన్ని పూర్తిగా డ్రాట్ ఎఫెక్టెడ్ యూత్. అక్కడ ఏం లేక వాళ్ళు క్రైమ్‌కి అడిక్ట్ అయిపోయేసి డబ్బులు ఇస్తామంటే వచ్చేసి ఇటువంటి ఇన్సిడెంట్స్ చేసేవాళ్ళు. సో, ఈ హైర్డ్ అసాసిన్స్‌ని కంట్రోల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద పోలీసింగ్ కూడా ఇది అనంతపూర్‌లో. హుహు. అందుకు ఆ! అటువంటి జరిగాయంటారా? అటువంటి స్ట్రాంగ్ ఆర్మ్ టాక్టిక్స్, స్ట్రాంగ్ పోలీసింగ్ టాక్టిక్స్ లేకుంటే అప్పట్లో శాంతి భద్రతలు అసలు అదుపు తప్పే ప్రమాదం ఉండేది. ఓకే.